సచివాలయంలో మళ్లీ వాస్తు మార్పులు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 5వ అంతస్తుకు మార్చనున్నట్టు ప్రచారం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి, సలహాదారులు 6వ అంతస్తులోనే కొనసాగుతారని, ఇతర కార్యదర్శులు, పేషీలు 5వ అంతస్తుకు తరలిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 5వ అంతస్తులో వారం రోజుల్లో పనులు మొదలు కానున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, రోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరు ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తు మార్పుల్లో భాగంగా 5వ అంతస్తుకు కార్యాలయాల తరలింపు తెరమీదికి వచ్చిందనే వాదనలు వస్తున్నాయి. ఇప్పటికే 6వ అంతస్తులో సీఎం కార్యాలయాన్ని వాస్తు మార్పు మీద ఆగమేఘాల మీద రిపేర్లు జరుగుతున్నాయి. ఆయన సచివాలయంలో వచ్చిపోయిన మార్గాలు కూడా మార్పులు చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో 6వ నంబర్ అచ్చిరాలేదని ప్రభుత్వ పెద్దలు భావించారట. అందుకొరకే పాలనాపరంగా అన్ని విషయాలన్నీ 5వ అంతస్తులోనే ఉంటాయట ఇప్పటి నుంచి.